హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వారాహ అమ్మవారికి నమస్కరించి ఈరోజు మనం వీడియోను స్టార్ట్ చేయబోతున్నాము. మనము జీవితంలో చాలామందికి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అందులో ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ రోజుకు ఒక్కసారి ఈ 3 పదాలను తలుసుకున్నారనుకో మీ జీవితం మొత్తం మారిపోతుందండి. మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఏంటి అది ఏం లేదండి. చాలామందికి మాకు ఈ పదాలు చదవడం రాదు కదా, ఎలా అని బాధపడుతున్నారా? ఏం బాధపడకండి. ఒక్కసారి ఆ మంత్రాన్ని పెన్ను పేపర్ అందుకొని పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ని దిండు కింద పెట్టుకొని ఒకసారి మనసులో వరాహాయ అమ్మ, మా కష్టాలన్నీ పోవాలమ్మా, మా ఆర్థిక సమస్యలు పోవాలమ్మా, మేము అనుకునే పనులన్నీ సక్సెస్ కావాలమ్మా, లైఫ్లో నాకంటూ ఎలాంటి కష్టం రాకుండా కాపాడమ్మా అని ఒక్కసారి మీ జీవితంలో అనుకోండి. చాలామంది చదువుకోనోళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళకు పలకడం రాదు కదా, అందుకనే పేపర్ కింద పెట్టుకొని దిండు కింద పెట్టుకొని పండుకొని వరాహ అమ్మవారిని తలుచుకోండి. అమ్మ వరహాలమ్మ, అమ్మ అమ్మ అని తలుచుకోండి. అంతే, మీకున్న సమస్యలన్నీ పోతాయి. మీరు ఏదైనా పనికి కానీ అంటే చాలామంది జాబులకు వెళ్ళేవారు కానీ వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్సులో కానీ పెట్టుకొని వెళ్ళండి. మీకు వీలున్న టైంలో ఒక్కసారి అమ్మవారిని తలుచుకోండి చాలు. మీ జీవితంలో మీరు అనుకోని అంత అద్భుతం చూపిస్తుందండి అమ్మవారు మీకు. మీకు ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదండి. ఇంటర్ ఎగ్జామ్స్ కానీ డిగ్రీ 10th ఎగ్జామ్స్, చాలామంది చాలా ఎగ్జామ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఏం లేదండి, మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి మీరు ఇంట్లో కూర్చొని పెన్ను పేపర్ అందుకొని ఆ మంత్రాన్ని ఒక 9 సార్లు రాసుకోండి. 9 సార్లు రాసుకొని ఇంట్లోనే ఒక 5 సార్లు పఠించండి. 5, 6 కానీ మీ ఇష్టం. 5, 6 సార్లు అమ్మ, నేను అనుకున్న మార్కుల కంటే ఎక్కువ రావాలి, నేను ఇంతగానో కష్టపడి చదివానమ్మా, కష్టపడి చదివానమ్మా, నాకు మార్కులు ఎక్కువ రావాలి, నేను పాస్ అయ్యేటట్టు నన్ను చూడమ్మా అని ఒక్కసారి అనుకొని దాన్ని పేపర్ని మంచిగా మార్చుకొని కంపాక్స్లో కానీ లేకపోతే ప్యాడ్ కానీ ఇట్లా పేపర్ని అతికించుకొని వెళ్ళండి. మళ్ళీ ఎగ్జామ్ రాసే ముందు మళ్ళీ ఒక్కసారి మీరు ఆ అమ్మవారిని తలుచుకోండి. నేను చెప్పే ఈ 3 పదాలను మనసులో 9 సార్లు అనుకొని ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. మళ్ళీ పేపర్ ఇచ్చే ముందు కూడా అమ్మ, నేనైతే మంచిగా రాశానమ్మా, అంతా నీదే బాధ్యత అమ్మ అని ఒక్కసారి అమ్మ మీద భారం పెట్టుకొని ఆ పేపర్ని ఇచ్చేయండి. అంతే, మీరు అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ మార్కులు వస్తాయి. మీరు మీ జీవితంలో ముందంజ వేస్తారు. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు కానీ ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు కదండి, వాళ్ళు కూడా అంతే చేయండి. మీకు ఏ సమస్య ఉండదు. మీరు ఊహించని మరుపులన్నీ తగ్గుతాయి. ఆర్థిక సమస్యలు ఉన్నా, మీకు డబ్బు సమస్య ఉన్నా, వివాహ సమస్యలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ అమ్మవారిని మనసులో తలుచుకున్నారనుకో మీ కష్టాలన్నీ పోయి మీ జీవితంలో మీరు ఊహించని అంత జరుగుతూ ఉందండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏ బాధ వచ్చినా ఈ అమ్మవారిని ఒక్కసారి తలుచుకుంటే నేను చెప్పే ఈ 3 పదాలను రాసుకొని పేపర్ మీద అనుకుంటూ ఉండు. మీరు ఏదన్నా మంచి కార్యం మొదలుపెట్టే ముందు కూడా ఒక్కసారి అమ్మవారిని తలుచుకోండి. అమ్మ, నీదే భారం అని అమ్మ మీద భారం వేసి ఈ పనిని స్టార్ట్ చేసుకోండి. మీ జీవితంలో మీరు ఊహించని అంతగా మలుపు జరుగుతుంది. అప్పుడే మీ జీవితంలో మీ కష్టాలన్నీ పోతాయండి. ఆ మంత్రాన్ని ఏం లేదండి, 3 పదాలు మన జీవితాన్ని మార్చేస్తుంది. వల్లభం గజాననం ఏకదంతం, 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 వల్లభం గజాననం ఏకదంతం అని
3 సార్లు పఠించండి. మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్